ఈ ఒక్క సోషల్ మీడియా వీడియోతో ఆయన కుటుంబం మొత్తం బలైపోయింది. పాపం ఆయన మాటకి ఆయన బస్సులో వెళ్తుంటే ఈవిడే కావాలని తగిలించుకొని వీడియోలు చేసింది. అది కూడా సోషల్ మీడియాలో వ్యూల కోసం ఆ వీడియోని అప్లోడ్ చేసి ఇవాళ పాపం ఆయన ఎందుకు చనిపోయాడో కూడా ఆయనకు తెలియదు. ఆ తల్లి రోదన చూస్తుంటే నిజంగా నా గుండె తరుక్కుపోతుంది. ఒక్కసారి మీ మనస్సాక్షిమైనా ఒట్టేసుకొని చెప్పండి, ఆయన ఎక్కడైనా 1% అయినా ఆ వీడియోలో మిస్బిహేవ్ చేసినట్టు కనిపించింది. అందుకే మీలో ఎంతమందికి ఆయన తప్పు చేయలేదు అని అనిపిస్తే మాత్రం గట్టిగా లైక్ చేయండి. కనీసం ఆవిడ్ని కళ్ళెత్తి చూసినట్టేనే అనిపించిందా? ఎటువంటి ఇన్ఫర్మేషన్ చూసినా జనాలు గుడ్డిగా దాన్ని నమ్మేస్తున్నారు. సోషల్ మీడియా అనేది ఒక ప్రాణం నిలబెట్టడానికి వాడాలి, అంతేగాని ప్రాణాలు తీసేయడానికి కాదు. ఎవడో ఏదో చెత్త డైట్ ని పోస్ట్ చేస్తే బ్లైండ్ గా నేను బరువు తగ్గానంటే అందరూ దాన్ని ఫాలో అయిపోవడం, ఇలాంటి వీడియోలు చూసి ఇలా జరిగిందంటే అంతే ఒక్కడు కూడా క్వశ్చన్ చేయడం, దాన్ని బ్లైండ్ గా ఫాలో అయిపోవడం. దీని నుంచి ఫస్ట్ మనం మారాలి. అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా చట్టాలు రావాలి. దానికి మనందరం కూడా మన నోర్లు విప్పాలి. అబ్బాయిలు దీపక్ కి జరిగింది మన ఎవరికి జరగకూడదంటే పబ్లిక్ లోకి నెక్స్ట్ టైం వెళ్లే ముందు ఇలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోలేదనుకోండి, మనం షెడ్కి వెళ్ళడం గ్యారంటీ.